2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూస్‌కి మనం వెళ్ళినప్పుడు విల్ గెట్ బ్యాక్ టు యూ అన్న ఒక మాట మనం వింటూ ఉంటాం. నిజంగా ఆ వర్డ్ వాళ్ళ నోట్లో నుంచి వచ్చినప్పుడు మనం వెయిట్ చేయాలా? రిజెక్ట్ అయినట్టు అంటారా? చాలామంది స్టూడెంట్స్ కాల్ వస్తుంది, మెయిల్ వస్తుంది, వెయిట్ చేద్దాం, ఇంకొన్ని రోజులు, ఇంకొక వీక్, ఇంకో 10 days అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ హెచ్ఆర్ పొలైట్గా చెప్పే వర్డ్ అని చెప్పొచ్చు, యు ఆర్ రిజెక్టెడ్ అని చెప్పి. అలా అని ప్రతిసారి అది రిజెక్షన్ అని కూడా చెప్పలేము. ఓకే. కొన్ని సందర్భాల్లో అది నిజంగా వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే హెచ్ఆర్ చేతుల్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో హోల్డ్ అయి ఉంటుంది. మేనేజ్మెంట్ దగ్గర డిస్కషన్ ఆగిపోవడం, అంటే అన్ని కంపెనీస్లో హెచ్ఆర్ ఇస్ నాట్ ఎ ఫైనల్ డెసిషన్ మేకర్ అని చెప్పొచ్చు. కొన్ని కంపెనీస్లో మేనేజ్మెంట్ సైడ్ నుంచి అప్రూవల్స్ రావాలి, మైట్ బి ఫైనాన్షియల్స్ అవ్వచ్చు, లేదా క్యాండిడేట్ స్కిల్ మీద డౌట్ వచ్చి హోల్డ్ అయి ఉండొచ్చు. అంటే హెచ్ఆర్ అన్నది ఒక లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ మాత్రమే చేయగలరు. వాళ్ళ మెయిన్ స్కిల్ సెట్, మెయిన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ చేయాలంటే ఇంకో లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ లెవెల్లో డెసిషన్ తీసుకోవాలి అంటే హెచ్ఆర్ కన్ఫ్యూజన్లో పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ దగ్గర. ఆ టైంలో హోల్డ్ చేయాల్సి వస్తుంది. అట్లా హోల్డ్ చేసినప్పుడు కూడా చాలా సాఫ్ట్గా, పొలైట్గా విల్ గెట్ బ్యాక్ టు అని చెప్తారు. కొంతమంది నిజంగా రిజెక్షన్స్లోకి వెళ్తారు. అప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. హెచ్ఆర్ అన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉంటారు. ఆర్గ్యుమెంట్ అవాయిడ్ చేయడం, అన్నెసరీ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయకుండా చాలా పొలైట్గా ఆన్సర్ చెప్పడం, విల్ గెట్ బ్యాక్ టు అనో, లేదా మెయిల్ వస్తుందనో, ఇంకోటో, సమ్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ వర్డ్ అన్నది యూజ్ చేస్తారు. ఇక్కడ అలా వాడినప్పుడు 100% అది రిజెక్షనా అన్నది మనం చెప్పలేము, 100% అది హోల్డ్లో పెట్టారా అన్న కూడా చెప్పలేము. ఇక్కడ ఏం జరుగుతుందంటే అలా జరిగినప్పుడు స్టూడెంట్ అన్నవాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరే తీసుకుంటే కోడ్నాన్లో ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత క్యాండిడేట్ వచ్చి మెంటర్తో డిస్కస్ చేస్తే, సార్ హెచ్ఆర్ రౌండ్ జరిగింది, ఈ క్వశ్చన్స్ అడిగారు, నేను వాటికి ఇలా ఆన్సర్స్ చెప్పాను, కానీ హెచ్ఆర్ అన్న వాళ్ళు విల్ గెట్ బ్యాక్ టు యూ, మీకు మెయిల్ వస్తుందో కాల్ వస్తుందో అని హోల్డ్ చేశారు, దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి నేను అన్నది డిస్కస్ చేస్తే అక్కడ వాళ్ళు ఏం జరిగిందో అది యాజ్ ఇట్ ఈస్ పిన్ టు పిన్ అడిగిన క్వశ్చన్ వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ గనక అక్కడ డిస్కస్ చేసి చెప్పి, లేదా ఒక పేపర్ మీద రాసి తీసుకొచ్చి చెప్పగలిగితే వాళ్ళకి అక్కడే క్లారిటీ వచ్చేస్తుంది. అంటే మెంటర్ సైడ్ నుంచి వీళ్ళకి అర్థమైపోతుంది. ఒక మెంటర్ అన్నవాడికి క్లియర్గా ఏం జరిగింది అన్నది చెప్తే వాళ్ళు ఇంటర్వ్యూలోకి సెలెక్ట్ అయ్యారా లేదా అన్నది చెప్పగలిగిన కెపాసిటీ ఉంది మన టీంకి. సో అక్కడ అది జరిగితే వీళ్ళకి అర్థమైపోద్ది. అంటే నిజంగా రిజెక్షన్లోకి వెళ్ళింది అంటే కనుక ఈ పాయింట్స్లో నువ్వు మిస్టేక్ చేసావు, ఇది కరెక్ట్ చేసుకుంటే నువ్వు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ నెక్స్ట్ కంపెనీకి అటెండ్ అయ్యే లోపల ఇది స్ట్రాంగ్ చేసుకుంటే ఇక్కడ నువ్వు నీట్గా పర్ఫామ్ చేయగలవు అన్న క్లారిటీ మనం ఇస్తాం ఇక్కడ. ఓకే. అది అర్థం చేసుకుని వాడు నేర్చుకుని డిస్కస్ చేసి ఆ తీసుకున్న ఇన్పుట్స్ యూజ్ చేసుకుని నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే 100% వాడికి అక్కడ యూజ్ అవుతుంది. అది చెయ్యాలి. అది చెయ్యకపోతే స్టూడెంట్ అన్నవాడు ఎప్పుడు కూడా అదే క్వశ్చన్స్ ముందు అదే ఆన్సర్స్ చెప్తాడు, అదే కైండ్ ఆఫ్ ఆన్సర్స్ వాళ్ళకి రిసీవ్ అవుతాయి, హోల్డ్లో పెడతారు. చాలా మంది ఇప్పుడు మనం వింటుంది ఏంటి అంటే 24-25 పాస్ అవుట్స్ వాళ్ళని తీసుకుంటే, మా కంపెనీ నుంచి కాల్ వచ్చింది, మాట్లాడారు, విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు, సో మేము ఇంకా కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది అని వెయిట్ చేస్తున్నాం అనే చాలా మంది చెప్తూ ఉంటారు. అలా వెయిట్ చేస్తూ వాళ్ళ ఫ్రెషర్ ఎలిజిబిలిటీ వేస్ట్ చేసుకున్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు వెయిట్ చేయకుండా వాళ్ళ మెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో డిస్కస్ చేస్తే నెక్స్ట్ ఇంటర్వ్యూకి వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తాను నేను ఇక్కడ. సో వెయిటింగ్ అన్నది కరెక్ట్ కాదు. అట్లీస్ట్ ఒక 42 hours తర్వాత అయినా సరే అంతవరకు మనం చూసి ఒక 2 days టైం తీసుకుని మళ్ళీ మన ప్రాసెస్ కంటిన్యూ చేయడం అనేది బెటర్ ఆప్షన్. అంటే వాళ్ళు సేఫ్ సైడ్ లో ఉంటారు. ఒకదాన్నే హోల్డ్ చేసి ఉంచడం కన్నా నెక్స్ట్ అంటే ఆపర్చునిటీస్ వీళ్ళ చేతుల్లో 10 ఉంటాయి, కానీ ఆల్రెడీ వెళ్ళొచ్చాం కదా అక్కడి నుంచి మనకి విల్ గెట్ బ్యాక్ టు అన్న వర్డ్ వచ్చింది అంటే ఇక్కడ హోప్స్ పెట్టుకుని ఉంటారు వాళ్ళు. అది వస్తుందో లేదో వాళ్ళకు కూడా తెలియదు. 100% అది వస్తుంది అన్న క్లారిటీ రావాలి అంటే ఇక్కడ మెంటర్తో డిస్కషన్ అన్నది జరగాలి. అది జరిగితే వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ ఆన్సర్స్ ఇచ్చారు, అది నిజంగా క్వాలిఫై అయ్యారా లేదా అన్నది అక్కడ క్లారిటీ వస్తుంది.
దాన్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఉన్న ఆపర్చునిటీస్ ని యూజ్ చేసుకోవడానికి వీళ్ళకి ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు ఇక్కడ. True. అంటే వాటిని మిస్యూజ్ చేసుకోకుండా, ఉన్న వాటిని వదిలేసుకోకుండా టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్తాను నేను. టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్ అండి ఈ రోజుల్లో. అలా ఫ్రెషర్ ఎలిజిబిలిటీ అయిపోతే, మనం ఇక్కడ కోడ్ 9 లో ఫ్రెషర్ ఎలిజిబిలిటీ పీరియడ్ లో 2 years ఫ్రెషర్ ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళకి. 26 పాస్ అవుట్ వాళ్ళకి 28 ఏప్రిల్ వరకు పాస్ అవుట్ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఫ్రెషర్ ఎలిజిబిలిటీ. ఆ టైం పీరియడ్ లో మనం మినిమం 180 drives ఇస్తాం. ఆ 180 drives ని వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యూటిలైజ్ చేసుకోవాలంటే ఆ మెంటర్ తో డిస్కషన్ అన్నది పెట్టాలి 100%. అది జరిగితే వాళ్ళకి ఒకటి కాకపోతే ఇంకో ఆపర్చునిటీ వాళ్ళ ముందుకు వస్తుంది. ట్రూ, ఎగ్జాక్ట్లీ. మిస్ అయిపోయింది కదా, ఇది వస్తుంది కదా, చూద్దాంలే, రాకపోతే అప్పుడు ట్రై చేద్దాం అంటే ఈ లోపల ఇంకో 10 ఆపర్చునిటీస్ వాళ్ళు మిస్ అయిపోతారు. అది జరగకూడదు ఎప్పుడూ కూడా.